హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేస్తున్న లావణ్య న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానంటోంది. రేపు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తానంది. తనకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని హెచ్చరిస్తోంది. ఇంతవరకు 170 ఫోటోలు, వీడియో ఆధారాలను పోలీసులకు అందజేశానని, అయినా రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ తనకు దక్కకపోతే ప్రాణాలతో ఉండరని, తనకు ప్రాణహాని ఉందని వాపోతున్న లావణ్యతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసిన లావణ్య ఇప్పటికే న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. కానీ ఒక్కసారిగా డిప్రెషన్ కు లోనైనటువంటి లావణ్య నిన్న మెసేజ్ చేసింది తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు. కానీ నార్సింగ్ పోలీసులు వచ్చి రెస్క్యూ చేశారు. ప్రస్తుతం మనతో లావణ్య ఉంది. అసలు ఏం జరిగింది? ఒకవైపు ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేసేవాడిని నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. A1 గా రాజ్ తరుణ్ కూడా పేర్కొన్నారు. కానీ ఎందుకు మీరు ఒకసారిగా డిప్రెషన్ కు లోనవలసి వచ్చింది? అంటే ఇప్పుడు ఒక NDPS యాక్ట్ నాపైనే పెట్టారండి. నాతో ఆ రోజు ఫోన్ కూడా నా చేతుల్లో నుంచి బలవంతంగా లాగేసుకుని నన్ను ఒక ముద్దాయిగా ట్రీట్ చేసి, పోనీ అది బయటికి కూడా ఏం సెక్షన్ అది వేస్తారు, పెడ్లర్ అని. ఇప్పుడు పెడ్లర్ అంటే ఏంటండి, అమ్ముతున్నాను అని. పోనీ నేను ఎవరికి అమ్ముతున్నాను? పోనీ నాకు అది ఎవరిచ్చారు? పోనీ అమ్ముతున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి, అది ఏది కూడా ఒకటి ఆధారం అన్నది ఇప్పటికీ ఇంకా చూపించలేదు. మరి అలాంటిది రాజ్ తరుణ్ని కానీ మాల్వి మల్హోత్రా వాళ్ళు హీరోయిన్ అయితే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా తప్పు చేసినా సరే? మరి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? మాల్వి మల్హోత్రాకి ఒక కాల్ ఎందుకు చేయట్లేదు? ఆమె చాలా వాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారని నాకు అనిపించింది. నాకు ఇంకా న్యాయం జరగట్లేదు అనిపించింది. అండ్ రాజ్ నాకు దక్కడు అనిపించింది. బతకాలి అనిపించలేదు, చచ్చిపోదాము అనుకున్నాను. అది నిజం. ముఖ్యంగా మీరు మొదటిసారి దాదాపు 4 పేజీలతో కూడినటువంటి ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు అందించారు. సరైన ఆధారాలు లేవని మీకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత మీరు వెళ్ళి దాదాపు 150కి పైగా ఫొటోస్తో పాటు కొన్ని ఆధారాలు సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా నార్సింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? కేవలం ఒక FIR కాపీని A1, A2, A3గా పేర్కొని మాత్రమే వదిలేశారా? లేదండి, ఫస్ట్ కూడా సరైన ఆధారాలు లేక కాదు, నేను రాసిన ఫార్మాట్ అన్నది సరిగ్గా లేదు. ఏం జరిగింది అని రాసిచ్చాను, కానీ ఫార్మాట్ అన్నది సరిగ్గా ఉండాలి. మరి నెక్స్ట్ లాయర్తో రాపించినప్పుడు బాగుంటుంది అండ్ మంచిగా రాయించాలనే ఉద్దేశంతోనే నెక్స్ట్ డే వద్దాము అనుకున్న దాంట్లో నెక్స్ట్ డే మీడియా ఇన్వాల్వ్మెంట్ అన్నది అయిపోయింది. అది చాలాసార్లు చెప్పాను నేను మీకు. అండ్ నెక్స్ట్ మేము ఫస్ట్ దాంట్లో రాజ్ తరుణ్ లేడు, నెక్స్ట్ దాంట్లో రాజ్ తరుణ్ ఉన్నాడు. కాబట్టి రాజ్ తరుణ్తో మరి పెళ్ళైందా అన్న టాపిక్ది 11 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి మా పరిచయం దగ్గర నుంచి. కాబట్టి 11 ఏళ్ళ నుంచి ఫొటోస్ తీయడం అన్నది, అన్ని ఈమెయిల్స్ కానీ ఇంకా నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, అలా అన్ని ఎవిడెన్సెస్ తీసుకొని రావడానికి 1-2 డేస్ టైం పట్టిందండి. మీరు చూసింటారు, ఒక సామాన్య యువతి వెళ్ళి ఎక్కడైనా కంప్లైంట్ చేస్తే నన్ను ఒక వ్యక్తి మోసం చేశాడు అని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఫిర్యాదు ఇచ్చి దాదాపు చాలా రోజులు గడుస్తుంది. ఇప్పటివరకు రాజ్ తరుణ్కి నోటీస్ కానీ అట్లాంటిది మేము ఇప్పటివరకు వినలేదు. అంటే రాజ్ తరుణ్ కూడా ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని అనుకోవచ్చా? రాజ్ తరుణ్ చేయకపోయినా రాజ్ తరుణ్ వెనక పక్కన ఉంటారు కదండి, వాళ్ళు డెఫినెట్ గా చేస్తున్నారు. అండ్ ప్రాసెస్ అదే అండి. నేను చచ్చిపోదాం అనుకున్న దానికి కూడా రీజన్ ఏంటంటే, అతని పక్కన ఉన్న వ్యక్తి మరి అతను ప్రముఖ హీరోలకి కూడా మేనేజర్ అంట, మరి ఇతనికి కూడా మేనేజర్, మరి ఏమో నాకు తెలియదు. నాకు కాల్స్ వస్తున్నాయండి. కాల్స్ వచ్చి నాకు చెప్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు అతను హైకోర్టులో క్వాష్ చేయడమో లేకపోతే యాంటిసిపేటరీ తీసుకోవడమో. యాంటిసిపేటరీ అంటే ఏమవుతుందండి, ఇప్పుడు నా కేసులోనే నన్ను A2గా పెట్టారు, నన్ను ప్రిజన్కి పంపించారు. A1 అనే అతను ఏమన్నాడు, బయట ఉన్నాడు. సో అతను యాంటిసిపేటరీ వేసుకునేదాకా, అంటే బయటకు తిరిగినా పోలీసులకి డబ్బులు ఇచ్చినా ఏదైనా సరే హిడెన్ రూపంలో ఉంటారు. యాంటిసిపేటరీ వేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే అవుతుంది. అంటే మిమ్మల్ని కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారా? మీకు ఏమైనా థ్రెట్ ఉందా? ఖచ్చితంగా జరిగింది. అది 5 crores ఇస్తామని చెప్పారు. వెనక్కి తీసుకోకపోతే నీకు ఏమవుతుందో చూపిస్తామన్నారు. అండ్ నువ్వు పెద్దవాళ్ళతో మెస్ చేసుకుంటున్నావు అని కూడా చెప్పారు. అయితే ఇప్పటికే చాలా మా అసోసియేషన్ లాంటివి కూడా చర్యలు తీసుకోవడం లాంటివి చూసింటాం గతంలో కేసుల్లో. తాజాగా హేమ పైన కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని తన తాత్కాలిక సభ్యతను రద్దు చేశారు. మీరు ఏమైనా మాను అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇవాళ రేపు ఖచ్చితంగా అవుతామండి. సో మీరు మా దగ్గరికి వెళ్తారు. సో మీ న్యాయ పోరాటం ఇలాగైనా కొనసాగుతుందా లీగల్ గానే, లేకపోతే? 100% అండి. ఎందుకంటే మా అన్న పేరు ఏదైతే ఉందో నిజంగానే మా అండి. ఇప్పుడు సినిమా అన్నది రాజ్ తరుణ్కి ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం. కాకపోతే అతన్ని సక్సెస్ చూసుకుంటూ నేను వెనకాల సంతోషంగా ఉండేదాన్ని. ఇద్దరం అదే కళలతోనే ఉండేవాళ్ళం. నేను 2015 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. తను వద్దు అన్నాక నేను ఆగిపోయిన మనిషిని. కాబట్టి అదే మాకు తిండి పెట్టిన ఒక అసోసియేషన్. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి సాయం అయితే అడుగుతాను. మీరు చేసిన ఆరోపణలో మరొకటి హరియానా, రిద్ది కుమార్ అనే పేర్లను కూడా తీసుకొచ్చారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి? ఎందుకంటే కేవలం ఫ్రెండ్షిప్ అని కాదు, రిలేషన్ అని చెప్పి మీరు ఆరోపణలు చేశారు. అవును, అది నిజమండి. అండ్ హరియానాది రిలేషన్షిప్ అనేది నేను అన్నాను. వాళ్ళు మాట్లాడుకున్న ఇదైతే ఉంది. మరి దానికి ఏం పేరు పెడతారో నాకు తెలియదండి. బట్ ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది కన్సిడర్ చేయము.
మిగతా ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్. ఈ హర్యానా అమ్మాయిది బిగ్ బాస్ లో మీరు అందరు చూసే ఉంటారు. రవితేజ అనే అబ్బాయి ఫ్రెండ్ ఎవరైతే వచ్చారో అతనితో అమ్మాయి రిలేషన్షిప్ లో ఉంది. మరి అక్కడ అబ్బాయి ఉండగా కూడా మరి రాజుతో మాట్లాడడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పబ్లికే నాకు చెప్పారు అప్పుడు. అది ఏంటి అని వెళ్ళి చూడగా అది నిజమని తెలిసింది. అతను కూడా అందుకే బిగ్ బాస్ వచ్చాడు. మరి అది రిలేషన్షిప్ అని చెప్పలేము, మరి అదేంటో. బట్ అదైతే నిజం, ఇద్దరి మధ్యలో ఉంది, జరిగింది అన్నదైతే నిజం. ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఫైనల్ గా మీకు రాజు కావాలి. చూసినాం నిన్న కొంత డిప్రెషన్కు లోనయ్యి ఇక ఆ కేసు వీగిపోతుందేమో, లేకపోతే తనకు న్యాయం జరగదేమో అని భావించి ఒక్కసారిగా తను ఆత్మహత్య చేసుకుందామని చెప్పి అనుకున్నానని చెప్పి చెప్తోంది లావణ్య. కానీ ఎటకెలకు తనకు న్యాయం జరుగుతుంది అనే హోప్తో ఉంటున్నాను, మరి కాస్త నేను స్ట్రాంగ్ అండ్ స్ట్రెంథన్ అవుతానని చెప్తోంది లావణ్య. కెమెరామెన్ రాజ్ కుమార్. సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో అర్ధరాత్రి మరో హై డ్రామా జరిగింది. తాను సూసైడ్ చేసుకున్నానంటూ లావణ్య 112కు కాల్ చేయడం అలజడి రేపింది. తరుణ్ తనను మోసం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చిన లావణ్య రాజ్ లేని లైఫ్ ఊహించుకోలేనని, ఈ లోకంలో ఉండలేనంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సిస్టమ్ను తాను నమ్ముతున్నానని, కానీ ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపింది. తనకు తినడానికి తిండి లేదని కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ తనను కాదని మాల్వితో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించింది. అతడు పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడని, తన చావును కోరుకుంటున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112కు ఫోన్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లే నార్సింగ్ పోలీసులు ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. హీరో రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని లావణ్య మీడియా ముందుకొచ్చింది. తొలుత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 8 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైన ఫిర్యాదు చేసింది. ఈ మాటలు చాలా చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాం. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ అని ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నా మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. లేదు, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అది మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా, నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి వర్డ్. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ, నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను, బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు, ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని అయితే జరిగింది.